కాండము 8వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంటే సామర్థ్యం ఇస్తాడు. ప్రతి మనిషికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక సామర్థ్యాన్ని దేవుడు తప్పకుండా మనలో పెడతాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు భాగ్యము సంపాదించుకున్నకి మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఎవరంట? ఆయనే. అంటే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, మరి భాగ్యము సంపాదించుకోవడానికి మాత్రమే సామర్థ్యం ఇస్తాడా? మిగతా వాటికి సామర్థ్యం ఇవ్వడా? చెప్పాలా? అంటే ఓన్లీ డబ్బు సంపాదించుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, దానికి మాత్రమే దేవుడు మనకు ఒక టాలెంట్ ఇస్తాడా? ఓన్లీ భాగ్యం సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు ఒక బలమైన సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని మనము ఏమి చేయాలంటే బయటికి తీయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ ఇచ్చిన సామర్థ్యాన్ని బయటికి తీయడము లేదు. కొంతమంది వారికి ఇచ్చినటువంటి వారి యొక్క సామర్థ్యాన్ని సమాధి చేస్తున్నారు. కొంతమంది వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని దాచిపెడుతున్నారు. కొంతమంది వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మర్చిపోతున్నారు. వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. నేనే చూసినట్లయితే నా పరిచర్యలో కొంతమందిని చూశాను. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, మరాఠీ మాట్లాడతాడు, కన్నడ మాట్లాడతాడు. దాదాపు 5 భాషలు మాట్లాడతాడు. ఆ బ్రదరు నేను కలిసి చాలా సంవత్సరములు ఏకీభవించి ప్రార్థన చేశాను. నేను చాలాసార్లు ఆ బ్రదర్కి చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్, మీకు మంచి టాలెంట్ దేవుడు ఇచ్చాడు, దాదాపు 5 భాషల మీద మీకు పట్టుంది. ఇప్పుడు 5 భాషలు దేవుడు తనకిచ్చాడంటే ఎన్ని భాషల్లో అతను సువార్త ప్రకటించవచ్చండి? చెప్పాలా? 5 భాషల్లో సువార్త ప్రకటించే సామర్థ్యాన్ని దేవుడు ఆ బ్రదర్కి ఇచ్చాడు. నేను అనేక సార్లు చెప్పాను, బ్రదర్, మీకు 5 భాషల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు మంచి సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి మీరు మంచిగా అనేక ప్రాంతాలకి మహారాష్ట్ర వెళ్ళొచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు,
ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి మంచిగా మీరు సువార్త ప్రకటించవచ్చు బ్రదర్ అని చెప్పారు. అవును బ్రదర్, నేను మాట్లాడతాను బ్రదర్, వెళ్తాను బ్రదర్ అనేవాడు, కానీ ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. సిటీ వదిలిపెట్టి వెళ్ళేవాడు కానే కాదు. లాస్ట్కి ఏం చెప్పారంటే, బ్రదర్ మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను చెప్పింది పట్టించుకోవట్లేదు. దేవుడు మీలో ఒక కెపాబిలిటీ పెట్టాడు, ఒక సామర్థ్యం పెట్టాడు బ్రదర్, దయచేసి దాన్ని బయటకు తీయండి, వెళ్ళండి వెళ్ళండి అంటే, నాతో మాట్లాడినప్పుడు కొంచెం బ్రదర్ వెళ్తాను కొంచెం ఫైర్ అయిపోయి ఊగిపోయి వెళ్తాననేవాడు. 10 నిమిషాలు నాతో మాట్లాడి, ఈ తర్వాత మళ్ళీ అనవసరమైన తిరుగుళ్ళు ఇదే పని. లాస్ట్కి ఒక సజెషన్ చెప్పాను ఆ బ్రదర్కి, ఏంటంటే, సరే బ్రదర్ మీకు మీరుగా వెళ్ళి సువార్త ప్రకటించలేకపోతున్నారు కదా, చాలా మంది ఒకే ఒక్క భాష వచ్చిన వాళ్ళు ఉంటారు, కనీసం వాళ్ళకి ట్రాన్స్లేటర్గా వెళ్ళండి. అర్థమవుతుందండి? మంచి సలహా అంటారు కాదంటారు? కనీసం వాళ్ళు తెలుగులో చెప్తే హిందీలో చెప్పండి, వాళ్ళు తెలుగులో చెప్తే మీరు మరాఠీలో చెప్పండి, వారు తెలుగులో చెప్తే మీరు కన్నడలో చెప్పండి, వారు తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్లో చెప్పండి అని ప్రోత్సహించారు. అయినా కూడా మూవ్ కావాలి. ఆ బ్రదరు నేను కలిసి ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళాం. మేము బయట నుంచి ఒక ఫారినర్ వచ్చి వాక్యం చెప్తా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే, అనుకోకుండా ట్రాన్స్లేటర్ రాలేదు. ట్రాన్స్లేషన్ చేసే ట్రాన్స్లేటరు రాలేదు. అప్పుడు ఇట్లనే మైక్లో అనౌన్స్ చేశారు, ఇక్కడ ఎవరైనా ట్రాన్స్లేషన్ చేస్తారా అని. అప్పుడు ఏం చేయాలండి? ఈ క్యాండిడేట్ లేచి వెళ్ళాలా? లేవలేదు, అలాగే కూర్చున్నాడు. నేను చెప్తా ఉన్నా, బ్రదర్ దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, బ్రదర్ దేవుడు ఈరోజు మీకు అవకాశం ఇచ్చాడు ట్రాన్స్లేటర్గా, లేవండి, లే బ్రదర్, వెళ్ళి చెప్పు, ట్రాన్స్లేషన్ చేయి బ్రదర్ అంటే కదలలేదు. హల్లెలూయా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు తనలో తనకి ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని వాడడానికి వెనకడుగు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఈరోజు మీకు 2 వ్యక్తులు చూపిస్తారు, వారికి ఉన్న సామర్థ్యాన్ని వారు ఎలా ఉపయోగించారనేది. ఇక్కడ మనం గమనించినట్టయితే, ఈ వాక్యం ప్రకారము మీరు భాగ్యము సంపాదించుకున్నకి మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అంటే ఈ వచనం ప్రకారము ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు? సామర్థ్యము ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము, మైక్లో చదవటము, నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. మరియు అతడు తుమ్మకర్రతో 31వ అధ్యాయం 1వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేయులని పేరు గల వారిని పిలిచితిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్తమైన విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య
జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. ఎవరినండి? బెసలేలు. బెసలేలు అనే ఒక వ్యక్తిని దేవుడు దేని కొరకు నియమించాడు? మందిరము కట్టడానికి, ఆ నిర్మాణంలో కొన్ని పనులు చేయడానికి, మందిరంలో కొన్ని పనులు చేయడానికి బెసలేలు అనే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? నియమించాడు. అంటే నియమించడం అంటే ఆ వ్యక్తిలో మందిరము కట్టడానికి సామర్థ్యాన్ని పెట్టాడు. ఏం పెట్టాడు? మందిరము కట్టడానికి, మందిరము ఎలా కట్టాలి, ఉపకరణములు ఎలా తయారు చేయాలి, ఎక్కడ ఏది ఎలా ఉండాలి అని తెలియచేయడానికి దానికి సంబంధించిన జ్ఞానము సామర్థ్యాన్ని బెసలేలుకి దేవుడు పెట్టాడు. అవునా? పెడితే ఏం జరిగింది చూద్దాం. ఇదే నిర్గమకాండము 38వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 38వ అధ్యాయము. యూదా గోత్రికుడైన ఊరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బెసలేలు ఏం చేశాడంట? దేవుడు తనకి ఏదైతే సామర్థ్యాన్ని ఇచ్చాడో ఆ సామర్థ్యాన్నంతటినీ ఉపయోగించి, ఏ సామర్థ్యం అయితే దేవుడు ఇచ్చాడో కంప్లీట్గా ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి ఏం చేశాడు? మందిరము కట్టడానికి సహకరించాడు. అవునా కదా? అంటే తనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని వృధా చేశాడండి? చేయలేదండి. ఇదే రీతిగా ఒకసారి నువ్వు వెలిగించబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, ఆయన రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నువ్వు బైబిల్ని పట్టుకున్న తర్వాత, ఇక్కడ చూడండి, నా వైపు చూడండి అందరూ. ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత దేవుడు కూడా నీలో ఒక సామర్థ్యాన్ని ఆల్రెడీ పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరిలో. ఇందా చదువుకున్నాం కదా, ఆయన భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యము, అంటే భాగ్యము సంపాదించడానికే కాదు, పరిచయం చేయడానికి, లేదా ఒకరు బిల్డింగ్ కట్టడానికి, లేదా ఒకరు ఇట్లా తబలా కొట్టడానికి, ఒక డ్రమ్స్ కొట్టడానికి, ఒకరు సెట్టింగ్ చేయడానికి, ఒకరు కెమెరా సెట్ చేయడానికి, లేదా ఒకరు ముందుగా వచ్చి కుర్చీలు వేయడానికి, లేదా ఒకరు కార్పెట్లు వేయడానికి. అవునా? ఇప్పుడు అది అందరూ కొట్టగలరా? లేదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, కానీ నాకు రాదు. ఆ సామర్థ్యం నాకు లేదు, ఆయనకుంది. అవునా కదా? అలాగే ఇప్పుడు పాటలు పాడతారు, పాటలు పాడే వారికి ఆ సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు కూడా. అయితే బెసలేలుకి ఇచ్చినటువంటి తన సామర్థ్యాన్ని ఉపయోగించి మందిరము అందముగా కట్టబడ్డానికి తన సాయి శక్తులా పనిచేశాడు. హల్లెలూయా. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని సమాధి చేస్తూ ఉన్నారు, వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని దాచిపెడతా ఉన్నారు, వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. చూద్దామా మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము
29 వరకు. మైక్ తీసుకో చదవండి. మైక్ దగ్గర పెట్టుకోమా. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముగ్గురికి ఇచ్చాడు. ఒకరికి ఎంతమంది ఎన్ని ఇచ్చాడు? ఒకరికి 5, ఇంకొకరికి 2, ఇంకొకరికి, అవునా? వాక్యము చాలా జాగ్రత్తగా గమనించండి. స్పష్టముగా ఉంది అక్కడ, ఎవని సామర్థ్యము చొప్పున వానికి. ఉందా లేదా? ఎవని సామర్థ్యము చొప్పున వానికి అంటే వారికి సామర్థ్యం ఎంత ఉందో అంతే ఇచ్చాడా? ఎక్కువ ఇచ్చాడా? అంతే ఇచ్చాడు. అంటే వాళ్ళ ముగ్గురులో ఏముంది? ముగ్గురికి సామర్థ్యం ఉంది. అవునా కదా? ముగ్గురికి సామర్థ్యం ఉంటే ఏం చేశారు ముగ్గురు? చూడండి, 5 తలాంతులు తీసుకున్నవాడు 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 వెళ్ళి మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పాలా? భూమి త్రవ్వి, కరెక్ట్ చెప్పాలా? భూమి త్రవ్వి కరెక్ట్ చెప్పాలా? మీరు నా మైండ్ సెట్ రావట్లేదు. అక్కడ దాచి పెట్టాడు ఉంది కదా. నేనేమంటానంటే, భూమి తవ్వి పాతి పెట్టాడు, దాచిపెట్టాడు. కానీ భూమి ఎవరైనా ఎక్కడ దాచి పెడతారు? నీకు 1000 రూపాయలు ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే భూమి తవ్వి దాచి పెడతావా? చెప్పాలా? సొమ్ము ఎక్కడ పెట్టుకుంటారండి? భూమిలో తవ్వుతారా? భూమిలో తవ్వి ఏం పెడతారు? పాతి పెడతారు. అంటే ఇచ్చిన తలాంతులను చంపేశాడు. ఇచ్చిన తలాంతు వాడకుండా తలాంతును చంపేశాడండి. ఎప్పుడు పాతి పెడతాం భూమిలో మనం? చెప్పాలా? అంటే ఇచ్చిన తలాంతులను అనేక మంది చంపేస్తున్నారండి, పాతి పెట్టేస్తున్నారు. దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయమని ఒక బలమైన అభిషేకము, ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. దానిని బయటకు తీస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచిగా సువార్త ప్రకటించే మంచి స్వరాన్ని దేవునికి ఇచ్చాడు. సువార్త చెప్పగలుగుతున్నావా? పాటలు పాడి దేవుణ్ణి గణపరిచే మంచి కంఠస్వరాన్ని, అభిషేకంతో నీకు ఇచ్చాడు. పాటలు పాడి నువ్వు దేవుణ్ణి గణపరచగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు, బ్రదర్ నాకేమీ ఇవ్వలేదు. 100% దేవుడు నీకు ఏదో ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు.
అనే వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. మీరు భాగ్యము సంపాదించుకున్నకై సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. అంటే ఒక భాగ్యము సంపాదించుకోవడానికే సామర్థ్యం ఇచ్చాడా? కాదండి. ఒక భాగ్యము సంపాదించుకోవడానికి ఆయన సామర్థ్యం ఇవ్వలేదు. సువార్త ప్రకటించడానికి ఆయన సామర్థ్యం ఇచ్చాడు. ఇలా నిలబడి వాక్యం చెప్పడానికి ఆయన సామర్థ్యం ఇచ్చాడు. లేదా పరిచయం చేయడానికి నీకు సామర్థ్యం ఇచ్చాడు. దేవుని రాజ్యము కట్టడానికి నీకు సామర్థ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా కంటితో చూశానండి, అనేక మంది చదువుకున్న ఎడ్యుకేటెడ్స్, అర్థమైందా, మంచి జ్ఞానవంతులు, మంచి జ్ఞానవంతులండి, క్రిస్టియన్సే ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ఒక తలాంత్ ఇచ్చిన వాడు ఏం చేశాడు? దాచిపెట్టలేదండి, గొయ్యి తవ్వి పాతి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉన్నంత వరకే పరిచర్య చేయాలి, ప్రాణం పోయాక లెక్క చెప్పాలా. హల్లెలూయా. ఊపిరి ఉన్నంత వరకే నువ్వు దేవుడు పని చేయగలుగుతావు ఏదైనా. ఈ ఊపిరి వెళ్ళిపోయిందంటే లెక్క చెప్పాల్సిన సమయము స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది నాకెందుకులే అని వారి పనుల్లో బిజీ అయిపోతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డానికి సామర్థ్యం దేంట్లో, ఏ విషయంలోనూ కూడా నీకు దేవుడు సామర్థ్యం ఇవ్వలేదా? ఇక్కడ వాక్యము స్పష్టముగా తెలియజేస్తా ఉంది, వాని సామర్థ్యము చొప్పున. అంటే ప్రతి వాడికి సామర్థ్యం ఉంది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, అది సేవకుల పని, అది పాస్టర్ల పని, అది బ్రదర్స్ పని, అది సిస్టర్స్ పని కాదండి. ప్రతి ఒక్కరికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. కొత్త నిబంధన ప్రకారము ప్రతి ఒక్కరికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఏంటంటే, నేను నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఏం చేశావు నువ్వు? నేను ఇచ్చిన సామర్థ్యానికి మెరుగుపడుతున్నావా? నేను నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బయటకు తీస్తున్నావా? లేకపోతే ఆ ఒక్క తలాంతులు ఇచ్చిన వాడు పాతి పెట్టినట్లుగా, అంటే అక్కడ దాచిపెట్టాడు ఉంది కదా, దాచిపెడుతున్నావా? హల్లెలూయా. ఇప్పుడు దాచిపెట్టాడు కదా, దాచిపెట్టి ఎవరికి ఇస్తాడు? అర్థమవుతుందండి. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కి 5 చేశాడు. 2 ఇచ్చిన వాడు 2కి 2 చేశాడు. 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, అక్కడ స్పష్టంగా దాచిపెట్టాడని ఉంది, కానీ అదే వచనంలో గొయ్యి తీశాడు ఉంది. అదే వచనంలో ఏముంది? గొయ్యి తీసి. నాకు డౌట్ అండి, వీళ్ళు ఎవరైనా మీ ఇంట్లో గొయ్యి తీసి బంగారం దాచుకున్నారా? ఏమ్మా, ఎవరైనా గొయ్యి తీసి బంగారం దాచుకున్నారా? గొయ్యి తీసి పైసలు దాచుకున్నారా? ఎవరు కూడా దాచుకోలేదు. ఎక్కడ దాచుకుంటాము? బ్యాంకు లాకర్లో. హల్లెలూయా. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నేను ఇచ్చిన సామర్థ్యము ఏమైంది? నేను నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఎంతవరకు నువ్వు వాడుతూ ఉన్నావు? నీకు ఇచ్చిన సామర్థ్యం, ఏ సామర్థ్యాన్ని నీకు ఇచ్చానో అదైనా నువ్వు గ్రహించగలిగావా? ఇతను
తనకిచ్చినటువంటి ఆ ఒక్క సామర్థ్యాన్ని ఎందుకు దాచిపెట్టాడు అనగా ఎందుకు పాతి పెట్టాడో చదవండి. అయితే ఆ తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి ఎన్న వచనమమ్మా? ఆ. అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచి తన యజమాన సొమ్ము దాచిపెట్టను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరైదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చి అప్పగించితివే. అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకున్నాడు వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి. అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు 5 తీసుకున్నవాడు ఎన్ని చేశాడు? 10 చేశాడు కదా. 2 తీసుకున్నవాడు ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు నీకేదైనా ఒక సామర్థ్యాన్ని ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు పాటలు పాడే సామర్థ్యాన్ని నీకు దేవుడు ఇచ్చాడు అనుకో. ఆ పాటలు పాడే సామర్థ్యాన్ని నువ్వు బాగా వాడినప్పుడు వాక్యం చెప్పే సామర్థ్యాన్ని కూడా దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. లేదా వాక్యం చెప్పే సామర్థ్యాన్ని నీకు ఉంది. వాక్యం చెప్పే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని నువ్వు బాగా వాడినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు పాటలు పాడే సామర్థ్యాన్ని, ఆ అభిషేకాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరితో ఏమంటున్నాడు? అయ్యా నేను చెప్పింది మంచిగా చేశారు కాబట్టి ఇంకొంచెం తీసుకోండి, ఇంకొంచెము తీసుకోండి. మీకు ఇక్కడికే చాలా ఎక్కువైపోయింది చాలా అన్నాడా? ఏం బ్రదర్స్ చెప్పండి, సిస్టర్స్, ఇప్పటికే చాలా ఇచ్చాడ్రా, సంపాదించుకుని చాలు అన్నాడా? మీరు మాస్టర్ సంపాదించుకున్నారా? ఆ ఒక్కటి గొప్ప వాడికి లేదు కదా, వాడికి ఇస్తా అన్నాడా? లేదండి. హల్లెలూయా. దేవుడు ఏమి చూస్తున్నాడంటే, నేను ఎవరికైతే ఏ సామర్థ్యాన్ని ఇచ్చానో ఆ సామర్థ్యం వాడిని వాడికి ఇంకా ఇస్తా, ఇంకా ఇస్తా, ఇంకా ఇస్తా. తీసుకో బిడ్డ, నీకే ఇస్తా. ఎందుకంటే నేను ఇచ్చిన సామర్థ్యాన్ని నా పని కొరకు గొప్పగా వాడుతున్నాను. నీలాంటి వాళ్ళే నాకు కావాలి. ఇంకా తీసుకో, ఇంకా తీసుకో. 5 ఉన్నవాడికి ఇంకా ఇస్తూ ఉన్నాడు, 2 ఉన్నవాడికి ఇంకా ఇస్తూ ఉన్నాడు. పాపం ఈ 1 ఉన్నవాడు అనుకుని ఉంటాడు, అయ్యా నా మీద కూడా జాలిపడి ఇంకొక 10 ఇస్తాడేమో. యేసయ్య ఎంత మంచివాడో, నా మీద జాలిపడి ఇంకొక 10 ఇస్తాడేమో అని ఈయన అనుకుని ఉండొచ్చు కదా. కానీ ఏం చేసాడు? చదవమ్మా. తరువాత ఒక తలాంతు తీసుకున్నాడు వచ్చి, అయ్యా
కోయువాడవును. నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొను చల్లని చోట పంట కూర్చుకుని వాడవైన కఠినుడవని కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది చెప్పెను. నీవు తీసుకొనుమని ఏం చేశాడు? ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పాలి కరెక్ట్గా. కరెక్ట్గా చెప్పట్లేదు మీరు, నా మైండ్ సెట్ రావట్లేదు మీరు. ఏం చేశాడు? బా కరెక్ట్గా చెప్పాలా? కరెక్ట్గా చెప్పాలా? మంచి గిఫ్ట్ ఇస్తాం మీకు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి. చెప్పాలా ఎవరైనా ప్లీజ్? కరెక్ట్ చెప్పాలా? అబ్బా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఏం చెప్పాడు చెప్పాలండి ప్లీజ్. నేను చెప్తా చూడండి. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పాలా? పాతి పెట్టాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత బయటికి తవ్వాడు. ఏం చేశాడు? అంతేనా? పాతి పెట్టిందని ఏం చేశాడు? తవ్వాలా తవ్వకూడదా? తవ్వకుండా బయటకు వస్తుందా చెప్పండి? అక్కడ ఉంది కదండి. హల్లెలూయా. అక్కడ పాతి పెట్టిన దాన్ని పట్టించుకోలేదు, వదిలేశాడు. ఆయన వచ్చిన తర్వాత తవ్వి బయటికి తీశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు పాతి పెట్టాడు, వచ్చిన తర్వాత ఎందుకు తీశాడంటే, ఆయన చెప్తున్న మాట, నువ్వంట విత్తని చోట కోయువాడవు. ఇంకా నాకు క్వశ్చన్ ఏంటంటే, నీవు కఠినుడవు, విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకున్న కఠినుడు. ఎవరు చెప్పారు నీకు? అర్థమవుతుందా? ఎవరు చెప్పారు నీకు? దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు విత్తని చోట కోయువాడు అని? అంటే నువ్వే విన్నావంటే యేసయ్య గురించి రాంగ్ మెసేజ్ విన్నావు ఏదో. హల్లెలూయా. ఏం విన్నావు చెప్పాలా? అక్కడ విన్నాడు కదా, నేను ఎరుగుతున్నాను అంటున్నాడు యేసయ్య గురించి. ఏం విన్నాడంటే ఆయన గురించి తప్పుగా విన్నాడు. తప్పుగా విని ఏం చేశాడంటే, తనకున్న సామర్థ్యాన్ని, దేవుడు తనకిచ్చిన దాన్ని దాచిపెట్టేశాడు. హల్లెలూయా. అదే రీతిగా అనేక మంది ఏం చేస్తారంటే, వినకూడని మాటలు విని, ఎవరో చెప్పిన మాటలు విని, దేవుడు తనకిచ్చినటువంటి ఆ తలాంతులను, ఆ సామర్థ్యాన్ని ఏం చేస్తారంటే దాచిపెట్టేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ 5 సంపాదించారు, ఇద్దరు సంపాదించారు. ఒక్కడు ఏం విన్నాడంటే చెప్పుడు మాటలు విన్నాడు. ఏం మాటలండి? చెప్పుడు మాటలు విన్నాడు. చెప్పుడు మాటలు విని ఏం చేస్తాడంటే తనకున్నటువంటి ఆ సామర్థ్యాన్ని సమాధి చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో అనేక మంది ఆ రీతిగానే ఉన్నారు. ఏ రీతిగా? చెప్పుడు మాటలు విని, ఆ మాటలు ఈ మాటలు విని, వారికి ఉన్న సామర్థ్యాన్ని ఏం చేస్తారంటే పాతి పెట్టేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. అదొక్కటి చదువుకుందాం, చూడండి. ఈ వర్షం కంటిన్యూ చేయడం 27 నుంచి 23, 29 చదవండి. ఇదే వర్షంలో 29, ఇదే 29 చదవండి. 28 చదవండి. 28, 29.
ఆ తలాంతును ఆ తలాంతును వాని యొద్ద నుండి వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. 10 తలాంతులు గలవానికి అయ్యో. దేవుని స్తోత్రం. ఉన్నది ఒకటి పీకేసి ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నది ఒకటి పీకేసి అంటే ధనవంతుడికే ఇంకా ఇస్తున్నాడు కదా. ఎందుకని? చదవ. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. దేవుని స్తోత్రం. ఎవరికి ఇస్తాడంట? కలిగిన వానికి ఇస్తాడు, లేని వాడి దగ్గర నుంచి తీసివేయబడును. అంటే అర్థం ఏంటంటే, నీకు ఆశ కలిగి ఉందనుకోండి, నీకు ఆశ కలిగి ఉంటే నీ కొంచెం ఇచ్చినప్పుడు ఆ కొంచెంలో నమ్మకంగా ఉండి ఆ కొంచెం అభిషేకాన్ని, ఆ కొంచెం సామర్థ్యాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే దేవుడు ఇంకా ఇస్తాడు నీకు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇచ్చిన ఆ కొంచెము కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమో తెలుసా? నీకు దేవుడిచ్చినటువంటి ఆ కొంచెము సామర్థ్యాన్ని నువ్వు నిర్లక్ష్యము చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పక్క వారికి షిఫ్ట్ అయిపోతుంది. నువ్వు బయటికి తీయాలి. ఒకటున్న వాడికి వాడి సామర్థ్యము వాడు బయటికి తీయలేదు. ఆ సామర్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? చెప్పండి, పక్కోడికే చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? మీరు నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నారు, మీరు నలుగురు కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. మీ నలుగురికి 4 సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. దాంట్లో ఒకరు వాడుకోలేదు, అది ఎవరికి ఇస్తారు? చెప్పండి. హల్లెలూయా. ఎవరికి ఇస్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. హల్లెలూయా. అందుకే చివరిగా ముగిస్తున్న అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. అదొక్కటి చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు 3:6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఇప్పుడు పౌలుకి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. పౌలు ఏం చేశాడు తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథములో ఎన్ని రాశాడండి? 14 బుక్స్ రాశాడు. 14 బుక్స్ రాశాడు. ఎందుకు? పౌలు ఏం చేశాడు తెలుసా? తనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని ఎక్కడా కూడా వృధా చేయకుండా 100% వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు 100% వాడినట్లయితే ఏం జరుగుతుంది తెలుసా? నీకంటా ముందే దేవుళ్ళలోకి వాళ్ళు వచ్చినప్పటికీ, నీకంటే సీనియర్ పాస్టర్లు అయినప్పటికీ, నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, నీకు ఇచ్చిన టాలెంట్ని, నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు గుర్తించి దానిని వాడి నువ్వు బయటకు తీస్తే అందరికంటా ముందు పరిగెడతాను. పౌలు ముందొచ్చాడా? పేతురు ముందొచ్చాడా? చెప్పాలా? ఇప్పుడు పత్రికలు ఎక్కి ఎవరు రాయాలి? పేతురు రాయాలి. నీ మీద
ఈ బండ మీదని కడతా అని చెప్పాడు. పేతురుని బండ మీద సంఘాన్ని కడతా అన్నాడు. ఎవరు రాయాలి పత్రికలు ఎక్కువ? పేతురు రాయాలి. పేతురు ఎందుకు రాయలేకపోయాడు చెప్పాను. ఆకాశంలో నుంచి దిగొచ్చింది కదా, ఏంటి చతుష్పాద వచ్చింది కదా పైనుంచి. వస్తే పేతురు ఏం చెప్పాడు? నేను తినను ప్రభువా. అంటే పేతురు ఏ మైండ్లో ఉన్నాడంటే ధర్మశాస్త్ర మైండ్లో ఉన్నాడు. అప్పటికి ఏ మైండ్లో ఉన్నాడు అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? ఈ చతుష్పాద జంతువులన్నింటినీ తినకూడదని చెప్పి ద్వితీయోపదేశకాండంలో ఉంది. పేతురు ధర్మశాస్త్రం మైండ్లో ఉన్నాడు. అవన్నీ ఏంటంటే అన్య జనాంగము. అర్థమవుతుందండి? ఆ వచ్చిందంతా ఏంటంటే అన్య జనాంగానికి సాదృశ్యముగా అవన్నీ చూపించబడింది అన్నమాట. కానీ అది క్యాచ్ చేయలేదు ఆయన. క్యాచ్ చేశాడా? పేతురు ఆ గ్రేస్ అనేది, దేవుని యొక్క గ్రేస్, దేవుని యొక్క కృప అనేది పేతురు క్యాచ్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడిచ్చే ఆ కృప, ఆ గ్రేస్ పేతురు క్యాచ్ చేయలేదు, ఆ కృపా వాక్యము ఆటోమేటిక్ గా పౌలు మీద షిఫ్ట్ అయిపోయింది. అర్థమవుతుంది? ఆ కృపా వాక్యం ఏదైతే ఉందో అది ఎవరికి రావాలా? పేతురికి రావాలి. పేతురికి ఆల్రెడీ ఇచ్చాడు. కానీ పేతురు ఏం చేశాడంటే దాన్ని గ్రహించలేకపోయాడు. అది ఆటోమేటిక్గా పౌలు మీదకి షిఫ్ట్ అయిపోయింది. పౌలు మీదకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పత్రికలన్నీ, పేతురు రాయాల్సిన పత్రికలన్నీ పౌలు రాశాడు. యాక్చువల్గా పత్రికలు ఎక్కువ ఎవరు రాయాలంటే పౌలు రాయాలి. పేతురు రాయాలి సార్, పేతురు రాయాలి. పేతురు రాయాల్సింది ఎవరు రాశారు ఇప్పుడు? అంటే ఏమైపోయింది? పక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, మీరందరూ కలిసే ఉంటారు, కలిసే ప్రార్థన చేస్తారు, కలిసే వాక్యం చెప్తారు. కానీ నీ నెత్తి మీద నీ తెలియకుండా మీ పక్క సిస్టర్కి వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా. ఈసారి ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఈ సిస్టర్ మీదకి ఏమైనా వెళ్ళిపోయిందా ఏంటి నన్ను ఎత్తిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రదర్స్ కూడా నన్ను ఎత్తిపించి కానీ ఈ బ్రదర్కి ఏమైనా వెళ్ళిపోయిందా ఏంటి? అయ్యా నాకు కుదరదు ప్రభువా, వెళ్ళడానికి వీల్లేదు, నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బయటికి తీస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భాగ్యము సంపాదించుకున్నకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడి సామర్థ్యాన్ని కలుగజేశాడు కదా. ఇప్పుడు బెసలేరుకి ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించి మందిరం కట్టాడు. ఈరోజు దేవుడు నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని ఉపయోగించి దేవుడి రాజ్యం కట్టడానికి ముందుకు వెళ్ళు. దేవుడు గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ